ఇవాళ జైభీం టీవీ ఒంటరి పోరాటం చేస్తుంది. జైభీం టీవీ ఇవాళ ఈ ప్రపంచానికి ఒక దిక్సూచిలాగా ఇవాళ గలమెత్తి ఇవాళ గండెల నిండా ధైర్యంతోనే ఇవాళ ప్రశ్నించే గొంతుకలాగా ఇవాళ ఈ వార్తలకు ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రులే ఇవాళ దేశ ప్రధాని సైతం భయపడి జైభీం నినాదాన్ని గుండెకత్తుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇవాళ రాజ్యాంగాన్ని కూడా ఇవాళ నుదుటికి అతుకునే ప్రయత్నం చేసింది ఏకైక పేపర్, ఏకైక టీవీ ఛానల్ జైభీం టీవీ నేను మాత్రమే కదా. ఇవాళ మీ ఇంటెలెక్చువల్స్, మీ మేధావర్గము, ఇవాళ మీ కుల సంఘాలు, ఇవాళ మత సంఘాలు ఎక్కడ పోయినాయి ఇలాంటి వ్యక్తులను తయారు చేసి ఇలాంటి వ్యక్తులకు మీరు పేబ్యాక్ సొసైటీ చేసి ఇలా నాలాంటి వ్యక్తులకు ఇలా దూరం అయ్యేటువంటి నేపథ్యం ఉంది. ఇలా నిజాన్ని తెలుసుకోండి. నిజం ఎక్కడైనా ఎప్పుడైనా పనికొస్తుంది. ఇవాళ ఎవరు ఈ సమాజానికి మేలు చేస్తున్నారు, ఈ జాతులకి ఎవరు ఈ జాతుల పక్షాన్ని నిలబడుతున్నారు, ఈ జాతులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ఈ జాతుల వెంట నిలబడ్డటువంటి వ్యక్తులు ఎవరున్నారో ఇప్పటికైనా తెలుసుకోకపోతే మన జీవితాలు ఆగమయ్యేటువంటి ప్రమాదం ఉంది. అందుకోసమే ఈ విధంగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు.